హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. హనుమంతుడు బ్రహ్మరాక్షసుని విమోచించిన ఒక కథ ఒకటి ఉంది. ఈరోజు ఈ వీడియోలో ఆ కథని చెప్తాను. ఒకసారి ఒక గొప్ప ఋషి ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి దురాచారంతో పడిపోయాడు. అతడిని మరణించిన తర్వాత బ్రహ్మరాక్షసుడిగా జన్మించాడు. అంటే అధిక విద్య ఉన్న, దుష్టత్వం ఉన్న ఆత్మ. ఆ బ్రహ్మరాక్షసుడు వనాల్లో తిరుగుతూ భయంకరంగా అందరినీ భయభ్రాంతులు చేసేవాడనమాట. ఒకరోజు హనుమంతుడు ఆ ప్రాంతం గుండా వెళ్తున్నాడు. బ్రహ్మరాక్షసుడు హనుమంతుడిని చూసి భయపడిపోయాడు. ఎందుకంటే హనుమంతుని రూపం సూర్యుని కన్నా ప్రకాశవంతంగా ఉంటుంది కాబట్టి. ఆ బ్రహ్మరాక్షసుడు హనుమంతుడి దగ్గరికి వచ్చి ప్రార్థించాడు. ఓ ప్రభు, నన్ను విమోచించండి. నేను మునుపు చేసిన పాపాల వల్ల ఇలా బ్రహ్మరాక్షసుడుగా జన్మించాను అని అడిగాడు. హనుమంతుడు అతని పాప విమోచనానికి మార్గం చూపాడు. హనుమంతుడు తన గర్జనతో, సింహనాదంతో ఆ రాక్షసుడిపై ప్రభావం చూపి అతన్ని తన శాపం నుంచి విమోచించాడు. ఆ బ్రహ్మరాక్షసుడు ముక్తి పొందాడు, స్వర్గానికి పోయాడు. భక్తులకి మాత్రమే కాదు, హనుమంతుల వారు పాతకులకైనా హనుమంతుడు కరుణను చూపుతాడు, మార్గదర్శనం ఇస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.